ఏది ఏమైనా వాడింట్లో నుంచి వెళ్ళగానే చంపుతాడన్న భయం పోయింది. కనిపించకుండా పోయిన పిల్లాడు త్వరగా దొరకాలని దేవుణ్ణి మొక్కుకోకుండా వాడు కనిపించకుండా పోవడం మంచిదనుకుంటున్నారత్తయ్య. నా స్థానంలో నువ్వుంటే ఈ పాటికి వాడి కాళ్ళు చేతులు విరగొట్టేదానివి. వాడు నాకిక్కడ నరకం చూపించాడే తల్లి. నా తల దగ్గర వాడు బాంబులు పెట్టాడే. అయ్యో, దేవుడి దయ వల్ల బతికాను. నేను వేణుని సరిగ్గా పెంచకపోవడం వల్లే వాడలా తయారయ్యాడని బాల అంటదిగా. మరి పుట్టినప్పటి నుంచి దాని కొడుకుని పెంచిందిగా. వాడి రోజు ఇలా తయారవ్వడానికి కారణం పూర్తిగా అదే. అలా చెప్పొద్దమ్మా. నీ బుద్ధి పూర్తిగా వచ్చింది వేణుకు మాత్రమే. వేణులానే ఉన్నాడు ఈ వేణుగాడు కూడా. సేమ్ టు సేమ్ అదే గుణం దిగిపోయింది. కొద్ది రోజులు మీరిక్కడ ఉన్నందుకే వాడు చేసే అల్లరి తట్టుకోలేకపోతున్నారు. ఇక వేణు పెట్టిన బాధల్ని తట్టుకొని 2-3 సంవత్సరాలు ఎలా బాల అనుభవించిందో తెలుసుగా మీకు. అది దాని తప్పు. ఎప్పుడూ వాడిని చూసేలా చిరాకు పడకుండా కాస్త ప్రేమగా ఉండుంటే వాడు మారేవాడు. వేణు మారతాడని చెప్పడం పులి గడ్డి తినడం లాంటిది. వాడు ఈ జన్మలో అయితే మారడు. వాళ్ళలాగే వినుగడు కూడా. ఒక్కో సంవత్సరానికి వాడు చెడ్డవాడిలా మారుతూనే ఉన్నాడు. సేమ్ టు సేమ్ వాడు బుద్ధులే వినుకు వచ్చాయి. అలాంటి పొగరబోతు కోసం బాల ఎందుకు వెతకడం? వాడి ఇల్లు వదిలి వెళ్ళటం పేడ విరగడైంది. ఓరి దేవుడో, వాడింకెప్పటికీ దొరకకూడదు. నేను తీసిస్తాను, నువ్వు నిక్కర్లో దాచిపెట్టుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. దొంగతనం చేయబోతున్నావా? మిగతా వాళ్ళ వస్తువుల్ని దొంగతనం చేయకూడదని అమ్మ చెప్పింది. అయితే అమ్మ చెప్పింది విని అమ్మతోనే ఉండు. వెళ్ళిపో. అక్కడికి వెళ్తే పోలీసులు నీకోసం వెయిట్ చేస్తారు. రేయ్, నేనే నీకు చెప్పాను కదా, ఇది ఒక మ్యాజిక్ అని. ఇలా అనేది నేర్చుకోవాలి. నువ్వురా, నువ్వు వెళ్ళి అక్కడి నుంచో. నేను తీసుకొచ్చి ఇచ్చేది ఎవరికంటా పడకుండా తీసుకువెళ్ళిపోవాలి. అర్థమైందా? వెళ్ళు. పట్టుకోండి వాడిని. ఆగరా, త్వరగా పట్టుకోండి వాడిని, వదలకండి. ఆగరా. రే, ఇది దాచిపెట్టుకో, వస్తాను. ఆగరా, ఆగరా అక్కడ. ఆగరా. ఇది నా పర్సే కదా. అయితే మీరందరూ ఒకే టీం అన్నమాట. ఆగరా, ఏమైందనా? వీడిని పట్టుకోండి, నా పర్సు దొంగలిచ్చాడు. చిన్నపిల్లాడు, కొట్టకండి. వీడిని పోలీసులకు అప్పచెబుదాం. కరెక్టే, పోలీసులకి అప్పగిద్దాం. ఇలాంటి పిల్లల్ని ఊరినే వదలకూడదు. వీడిని తీసుకెళ్లి పోలీసుకి అప్పు చెప్తే మిగతా కూడా బయటకు వస్తారు. నిండా 10 ఏళ్ళుగా లేదు, దొంగతనం చేస్తున్నారు. నీ పేరేంట్రా? ఇక మీదట నిన్ను ఎవరడిగినా నువ్వు మోగడవని చెప్పు. అయ్యో, అది నోట్తో చెప్పలేవు కదా. నువ్వు మోగవాడిగా నటిస్తే చాలు. చెప్పరా. తను మోగవాడు. వీళ్ళందరూ నటిస్తారు సార్. పోలీసుల దగ్గర తీసుకెళ్తే వాళ్ళే నోరెప్పుతారు. లేదు, పోలీసులు వచ్చారంటే వాళ్ళు వచ్చేంత వరకు ఇక్కడ ఎదురు చూడాలి. ఒక పని చేద్దాం, ఒక ఆటో మాట్లాడుకొని స్టేషన్ వరకు తీసుకెళ్తాం. చెప్పారు, పదండి. ఎక్కడికి వెళ్ళాలి? స్టేషన్కి వెళ్ళాలి, పోలీస్ స్టేషన్కి.
పిల్లల్ని దొంగతనం చేసుకు తీసుకెళ్లి వాళ్ళకి దొంగతనం నేర్పించే వాళ్ళే ఉన్నారు. వీడిని విచారించామంటే వాళ్ళ గురించి మనం బాగా తెలుసుకోవచ్చు. తను మోగవాడు. చూస్తే మంచి కుటుంబంలో పుట్టినట్టున్నాడు. ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చాడో తెలియట్లేదు. ఒక్క నిమిషం. ఈ కుర్రాడే కదా వాడు. చూడండి. సరిగా చెప్పారు, వీడు వాడే. ఇది నాకు అసోసియేషన్ ప్రెసిడెంట్ పంపించాడు. ఏరా, నువ్వు ఇంటి నుండి పారిపోయే వచ్చావు కదా, ఎందుకురా నువ్వు ఇంటి నుండి పారిపోయొచ్చావు? లేకపోతే ఎవరైనా నిన్ను తీసుకొచ్చారా? దేనికైనా మంచిది తన స్టేషన్లో అప్పగిద్దాం. నేను ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేస్తా. ఆయనతో మాట్లాడినాక పోలీస్ స్టేషన్కి ఆ, నువ్వెందుకురా ఇంటి నుండి వచ్చేసావు? లేకపోతే నిన్నెవరైనా తీసుకొచ్చారా? చెప్పరా, నిన్నెవరైనా తీసుకొచ్చారా? ఎవరైనా తీసుకువెళ్ళి దొంగతనం చేయమని చెప్పుంటే ఈ పిల్లోడు పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకుంటాం చాలా కష్టం. మీ పర్సు మీకు దొరికింది కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? తను వదిలేద్దాం. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈ రోజు వేస్ట్ అయిపోతుంది. ఫోటోలో చూసిన అదే కుర్రాడే. నెంబర్ తెలిస్తే మెసేజ్ చేయండి, నేను ఫోన్ చేస్తాను. దాని తర్వాతే పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాను. వీడు ఇంటి ముందు ఆడుకుంటున్నప్పుడు కనపడకుండా పోయాడంట. అరే, నీ పేరు వినువు కదా? శివప్రసాద్ అని ఆయన తెలుసా? వీడు నిజంగానే మూగోడు అనుకుంటా. వీడి ఇంటికి ఇన్ఫర్మేషన్ ఇద్దాం, ఎవరైనా వచ్చి వీడిని తీసుకెళ్తారు. పోలీసులు అప్పచెప్పామంటే చిన్న వయసులోనే వీడి జీవితం నాశనం అయిపోతుంది. వీడి మీద కేసు వేయాలని నాకు ఏ అభిప్రాయం లేదు సార్. ఈ పిల్లోడిని దొంగతనం చేయకుండా మార్చాలి. హలో, శివప్రసాద్ గారేనా? మీరు ఒక పిల్లోడు కనపడకుండా పోయాడని చెప్పారుగా? అవును. ఆ కుర్రోడు నా దగ్గరే ఉన్నాడు. ప్లీజ్ వాడిని స్టేషన్లో అప్పగించకండి. నా ఫ్రెండ్ కొడుకు వాడు. మేము తొందరగా అక్కడికి వచ్చేస్తాం. ఫోన్ ఒకసారి వాడికి ఇస్తారా? ఫోటోలో చూసిన ఆ కుర్రోడే, కానీ వీడు మూగోడని చెప్తున్నాడు. కాదు, బాగానే మాట్లాడతాడు. ఒకవేళ భయపడ్డాడేమో. మీరు ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఇదిగో శివప్రసాద్ గారు మాట్లాడుతున్నాడు. నీతో మాట్లాడాలంట. ఇదిగో మాట్లాడు. అరే మాట్లాడరా. విను, శివప్రసాద్ అంకుల్ని మాట్లాడుతున్నాను. విను, వినిపిస్తుందా? నువ్వు భయపడకు నాన్న. అమ్మని తీసుకొని త్వరగా వచ్చేస్తాను. బాబు, ఎందుకు విను మాట్లాడడం లేదు? నిన్నెవరైనా కొట్టారా? హలో, వాడు మాట్లాడతలేదండి. మేము ఇక్కడి నుంచి అక్కడికి వచ్చేంత వరకు మీరు వాడిని మీ కస్టడీలో ఉంచుకోవాలి, ప్లీజ్. దాని గురించి మీరు బాధపడద్దు. మీరు తొందరగా బయలుదేరండి. మీ ఇంట్లో వాళ్ళు తొందరగా వచ్చేస్తారు. మ్యాక్సిమం 2:30 గంట. అంతవరకు జాగ్రత్తగా ఇక్కడే కూర్చో.
బాలాక్క, నిన్న సాయంత్రం నుంచి పొద్దున్న వరకు మీరేం తినలేదని అఖిల చెప్పింది. ఇదిగోండి, ముందు తాగండి. ఏమి తినకపోతే ఎలాగక్కా? నా బిడ్డ ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అనే బాధ నేను తట్టుకోలేకపోతున్నాను. గేటు ముందు బండి స్లో చేస్తే వాడొస్తున్నాడనే ఆశతో పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తున్నాను. వాడేమైనా తిన్నాడా, వాడికేమైనా జరుగుంటుందా, ఇవన్నీ తలుచుకుంటున్నప్పుడు అందరూ వెతుకుతున్నారు కదక్కా. వాడు ఖచ్చితంగా మనకి దొరుకుతాడు. ముందు మీరిది తాగండక్కా. ఇవేవి నాకు దిగడం లేదు సితారా. విను గురించి ఏమైనా తెలిసిందా? బాలా, ఆర్కే నగర్ నుంచి ఒక ఆటో డ్రైవర్ ఫోన్ చేశాడు. మనం పంపిన ఫోటోలో ఉన్నట్టుగానే ఓ కుర్రాడు దొరికాడంట. నేను ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. వాడిని తీసుకుని నైట్ కల్లా ఇక్కడికి వచ్చేస్తాను. నేను వస్తాను. నువ్వు రావాల్సిన అవసరం లేదు. నేను వాడిని చూడాలి. ఏం జరిగిందో వాడిని అడగాలి. వాడిని నేను ఇక్కడికే కదా తీసుకొస్తాను. చూడు బాలా, ప్రస్తుతం పోలీసులకు చెప్పొద్దు. బాబు మున్నాయని కన్ఫర్మ్ అయ్యాక ఇక్కడికి తీసుకొచ్చాక వాళ్ళకి తెలిస్తే చాలు. లేదంటే పోలీస్ కస్టడీ నుంచి విడిపించుకోవడానికి మనం వెళ్ళి కాపలా కాయాలి. మనం ఎవరికీ చెప్పొద్దు. వాడిని చూడకుండా ఒక శవంలా ఇక్కడ బతుకుతున్నాను నేను. వాడు దొరికేటప్పుడు వాడిని మొదటిసారి నేనే హత్తుకోవాలి. అప్పుడే నా మనసు ఆరుతుంది. 5 నిమిషాలు, ఇప్పుడే వచ్చేస్తాను. బాలా, అక్కడికి వెళ్ళడానికి ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఎంత దూరమైనా పర్వాలేదు. నా బిడ్డని తీసుకురావడానికేగా నేను వస్తాను. ఇలా చూడండి, అక్క రావడం కూడా మంచిదే. అక్కడికి వెళ్ళినప్పుడు బాబుకి బంధువులతోనే మేము పంపిస్తామని చెప్తే అప్పుడు మనం ఏం చేయగలము? అలాంటిదేం జరగదు. నేను వెళ్ళేంత వరకు వాడు వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉంటాడు. అది ఇప్పుడే కదా బాబు కనిపించకుండా పోయిన కేసు. అక్కడికి వెళ్లేలోగా ఎవరైనా చెప్పి ఇంట్లోంచి బాబు కనిపించకుండా పోయిన విషయం అక్కడ చాలా మందికి తెలుస్తుంది. పోలీస్ కేసు అవ్వడానికి చాలాసేపు పట్టదు. అలాగేదైనా అయితే అక్క మీతో రావడం మంచిదే. వాడు అమ్మ కదా. నేను బాలాని తీసుకుని ఇంత దూరం ట్రావెల్ చేసి తిరిగి వచ్చేటప్పుడు కనీసం ఎందుకు వెళ్ళారని కూడా అడగకుండా తప్పుడు ప్రచారం చేయడానికి చాలా మంది కాచు కూర్చున్నారు. ఇక్కడున్న జనమంతా అలా అడిగేటప్పుడు భయపడేది ధైర్యం లేకుండానే. నా వల్ల ఇంకొకళ్ళ జీవితం నాశనం అవడం నాకు ఇష్టం ఉండదు. అది అందరి విషయంలోనే లేదంతే. బాలాక్క వస్తే మాత్రమే కదా అందరూ తప్పుగా మాట్లాడతారు. నేను మీతో వస్తాను. వేరే ఉద్దేశమేం లేదు. బాలాకకి తోడుగా వస్తాను. అలా అనుకుంటే చాలా. అలా అంతా సెట్ అవ్వదు. మీ ఇంట్లో నేను విషయం చెప్తే అర్థం చేసుకుంటారు. నేనిప్పుడేమీ కస్టడీలో అంతా లేను. నేను వస్తాను. ఏంటిది బ్యాగ్ పట్టుకుని వచ్చావు? వినుకు ఒక జత బట్టలు. పద. మీరు ఒంటరిగా వెళ్ళొద్దక్కా. శివప్రసాద్తోనేగా వెళుతున్నా. నేను మీతో వస్తాను. మీ ఇంట్లో వాళ్ళేమైనా అంటారు. అది ప్రాబ్లం కాదు, నేను చెప్పుకుంటాను. అయితే లేట్ చేయకుండా పద. విను దొరికినట్టు ప్రీతికి కాల్ చేసి చెప్పాను. తీసుకొచ్చిన తర్వాత స్టేషన్కి చెప్తే చాలు అని అంది. ఏమిటి ఆలోచిస్తున్నావు? టైం లేదు, త్వరగా రా. ఒక స్ట్రా ఇవ్వండి. ఇదిగోరా, తాగరా, తాగు. వాళ్ళు బయలుదేరుంటే ఈ పాటికి ఇక్కడికి వచ్చేసి ఉండాలే. ఒకవేళ నువ్వు పోతే పోనీని సంతోషంగా ఉండారంటావా?
వాళ్ళు రాకపోతే నేను ఇరుక్కున్నట్లే. ఆ, వచ్చేసారనుకుంటా. హలో, మేము దగ్గరికి వచ్చేసామండి. వచ్చే దారిలోనే మేము ఉన్నాం. లెఫ్ట్ సైడ్లో కొబ్బరి బండాలు అమ్ముతూ ఉంటారు, దానికి ఎదురుకుండానే ఉన్నాం. ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చారు? ఓకే ఓకే, అక్కడి నుంచి అలా తినకరండి, 2 కిలోమీటర్లు. తొందరండి. సరే, ఓకే. వాళ్ళు వచ్చేసారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మంచి పిల్లలాగా ఇంట్లో ఉండాలి. నువ్వు ఎవడైనా దొంగ విధవ దగ్గర దొరికింటే నీ కాళ్ళు చేతులు ఎరక్కొట్టి నీ కళ్ళు పొడిచి బిచ్చమెత్తిచ్చేవాడు. ఎప్పుడైనా తెలియకుండా తెలియని చోట్ల ఇరుక్కుపోతే పోలీసులకి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. లేకపోతే ఏదైనా కొట్లో మనం చెప్పాలి. ఓ, నువ్వు మాట్లాడలేవు కదా, రాసిచ్చినా పర్వాలేదు. ఎలాగో నీ టైం బాగుండే నువ్వు నా చేతికి దొరికావు. ఇంకా ఎంత దూరం శివ? ఇంకా 2 కిలోమీటర్లు. కాస్త స్పీడ్గా వెళ్ళమను. బాగా స్పీడ్గానే వెళ్తున్నా. మీరెందుకక్క టెన్షన్ అవుతున్నారు? బాబు ఇప్పుడు దొరికేశాడు కదా. వాణ్ణి చూసేంత వరకు నాకు మనశ్శాంతిగా ఉండదు. ఇన్ని రోజులు వాడెక్కడ జీవించాడు? వాడికి ఆకలిగా ఉన్నప్పుడు ఏమైనా తిన్నాడా? విను ఆరోగ్యంగా ఉన్నాడనే ఆయన చెప్పారు. ఒకవేళ వాడొక రోజు పస్తున్నా గానీ మనల్ని ఇబ్బంది పెట్టినందుకు శిక్ష అనుకుందాం. వాడు చిన్న పిల్లాడేగా. ఈ విషయంలో వాడిని మాత్రమే మనం తప్పు చెప్పలేము. హఠాత్తుగా అందరూ పోలీసులను పిలుస్తామన్న వెంటనే భయపడి ఎస్కేప్ అయి ఉంటాడు. దీని గురించి వాడి దగ్గర ఇంకా అడగడమో దాని గురించి ఏది మాట్లాడక్కర్లేదు. నాకు త్వరగా వాడిని చూస్తే చాలు. నువ్వు కనపడలేదని ఇంట్లో వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు. ఇక మీదైనా నువ్వు వాళ్ళని బాధ పెట్టకూడదు. నేను వెళ్ళి డబ్బులు ఇచ్చేసి వస్తాను. ఎంతైంది? 35 రూపాయలు. ఇదిగోండి. రే వీణు, పదరా వెళ్దాం, పద, రారా. అమ్మ వస్తున్నారు. అదంతా ఊరికేరా, పోలీసుల దగ్గరికి తీసుకెళ్తున్నారు. త్వరగా రాకపోతే జైలుకి తీసుకెళ్తారు. దారా, తప్పించుకోవాలనుకుంటే నాతో రా, లేదంటే పోలీసులు నిన్ను కొట్టి చంపేస్తారు. రారా, రా, పదరా, పద. ఆగండి, ఆగండి, రండి, ఆగండి, ఆగండి, రా, ఇద్దరు. పరిగెత్తురా, పరిగెత్తు. రేయ్. ఛే, పారిపోయాడే. నేనే ఫోన్ చేశానండి, శివప్రసాద్. అర్థమైంది. వినేయడి. ఇంతకు ముందు వరకు వాడు నా దగ్గరే ఉన్నాడు. ఇప్పుడు ఈ ఏరియాలో నేను ఎప్పుడు చూస్తున్న కుర్రడితో వాడు పారిపోయాడమ్మా. నేను పట్టుకుందామని ఎంతో ప్రయత్నించాను, కానీ పట్టుకోలేకపోయాను.
మీరు వచ్చిన తర్వాత పోలీసులకి వెళ్ళి చెప్దామని. శివ ఇప్పుడు ఏం చేద్దాం? అది నేను శివ నేను ఆటో దిగి కొబ్బరి బొండాలోడికి డబ్బులు ఇద్దామని వెళ్ళా. ఆ టైంలోనే వాడు పారిపోయాడు. నాకు నా బిడ్డ కావాలి. నేను నా బిడ్డని వెంటనే చూడాలి. అక్క, మనం వాడిని ఖచ్చితంగా కనిపెడదాం. పోలీసులు కంప్లైంట్ ఇచ్చి తిరిగి వెళ్ళిపోదాం. విను లేకుండా బాల ఇక్కడి నుంచి వస్తుందని నాకు అనిపించట్లేదు. మనం మాట్లాడి చూద్దాం. ఇక్కడ ఊరికే ఇలా నించుని ప్రయోజనం లేదు. వాడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. అది తెలిసి కూడా ఒట్టి చేతులతో వెళ్ళడానికి మనసు ఒప్పట్లేదు. విను దొరికేంత వరకు ఇక్కడే ఉండడం అనేది జరిగే విషయమా? అది బాలాకతో వాళ్ళింట్లో కూతురు అత్తగారు మాత్రమేగా ఉన్నారు. నైట్ అయ్యే కొద్దీ మళ్ళీ వెళ్ళిపోవాలిగా. వెళ్ళాలి. బాలని తీసుకెళ్లి దింపాలి. వినుని కనిపెట్టాలి. ముందు బాలకి అర్థమయ్యేలా చెప్పాలి. తను ఇక్కడి నుంచి వెళ్లకుండా వినుని వెతకడానికి మనం వెళ్ళలేం. బాలా, నువ్వు ఇక్కడ నిల్చొని ఏ ప్రయోజనం లేదు. వచ్చి బండెక్కు. ఆ తర్వాత ఏం చేయాలో మనం ఆలోచిద్దాం. నాకు నా బిడ్డ కావాలి. వాడు లేకుండా నేను ఇక్కడి నుంచి రాను. ఎవ్వరి మాట నేను వినను.